మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. కాకినాడ జిల్లా సామర్లకోటలో జరిగిన ముగ్గురు హత్య కేసు మిస్టరీ వీడింది. ముగ్గురిని లారీ డ్రైవర్ గా పనిచేస్తున్న సురేష్ అనే వ్యక్తి హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. మృతురాలు మాదిరితో సురేష్ కి వివాహేతర సంబంధం ఉన్నట్లు విచారణ తేలిందన్నారు. ఈ మధ్య తరచూ గొడవలు మాధురి సురేష్ పడుతున్నారని, మాధురి ఇద్దరు పిల్లలు పుష్పకుమారి, ఫ్రైజీ జెస్సీలను సురేష్ హత్య చేసినట్లు పోలీసులు తెలియజేశారు. కాకినాడ జిల్లా సామర్లకోటలో జరిగిన ముగ్గురి హత్య కేసు మిస్టరీ వీడింది. ముగ్గురిని లారీ డ్రైవర్ గా పనిచేస్తున్న సురేష్ అనే వ్యక్తి హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. మృతురాలు మాధురితో సురేష్ కి వివాహేతర సంబంధం ఉన్నట్లు విచారణలో తేలిందన్నారు. ఈ మధ్య తరచూ గొడవలు మాధురి సురేష్ పడుతున్నారని, మాధురి ఇద్దరు పిల్లలు పుష్పకుమారి, ఫ్రైజీ జెస్సీలను సురేష్ హత్య చేసినట్లు పోలీసులు తెలియజేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నందిని అందిస్తారు. నందిని, ఏదైతే అక్రమ సంబంధాలు హత్యకు దారి తీస్తున్న ఘటనలు రాష్ట్రంలో ఏదో ఒక చోట ఎక్కడొక చోట జరుగుతూనే ఉన్నాయి. సోషల్ మీడియా ఈజీగా ఇతరులకు కనెక్ట్ అవ్వడం దీనికే ప్రధానంగా కారణంగా అని తెలుస్తుంది. వాట్సాప్ లోని, ఇన్స్టాగ్రామ్ లోను, ఫేస్బుక్ లోను ఇలాగా చాటింగ్ చేసుకొని వీటితో పాటు ఆర్థిక సంబంధాల వల్ల కూడా ఇటువంటి సంబంధాలు కొనసాగిస్తున్నట్టుగా కూడా మనకి తెలుస్తుంది. తాజాగా సామర్లకోటలో జరిగిన ఈ ఘటన చాలా ఆందోళనకు గురి చేస్తుందనే చెప్పాలి. ప్రియుడే ప్రియురాల్ని హతమార్చిన ఈ ఘటన కనీసం కనికారం కూడా లేకుండా ఇద్దరి చిన్నారులను, ముక్కుపట్ల ఆరని చిన్నారులను హతమార్చిన ఈ ఘటన స్థానికులనే కాదు, 2 తెలుగు రాష్ట్రాలను కూడా కుదిరిందని చెప్పాలి. ఈ కేసుకు సంబంధించి పోలీసులు అయితే చాలా త్వరగానే ఇన్వెస్టిగేషన్ పూర్తి చేశారనే చెప్పాలి. ఏదైతే ఈ ముగ్గురు హత్యకు సంబంధించి సురేష్ అనే వ్యక్తిని అయితే అదుపులోకి తీసుకున్నారు. అంటే ఏదైతే చనిపోయిన మాధురి ఉన్నారో, మాధురి ఫోన్ డేటా ఆధారంగా సురేష్ ని పాలకొల్లులోనే అదుపులోకి తీసుకొని అతన్ని విచారిస్తున్నారు. గత కొన్ని రోజులుగా సురేష్ అనే అతను కూడా లారీ డ్రైవరే. అతనితో ఈమెకు అక్రమ సంబంధం ఉన్నట్లుగా అయితే ఆమె భర్తనే చెప్పారు. ముందు వాళ్ళ భర్తను కూడా అనుమానించారు. ఒకదానొక దశలో అయితే అతన్ని కూడా అనుమానించారు. కానీ తను ఈ హత్య చేయలేదని అయితే పోలీసులు అయితే నిర్ధారించారు. తర్వాత ఎవరైతే సురేష్ ఉన్నారో, సురేష్ ని ఎవరైతే చనిపోయిన మాధురి ఉన్నారో వివాహితర సంబంధం ఉన్నట్లు కూడా నిర్ధారణ అయినట్టు తెలుస్తుంది. ఏదైతే మాధురిని హత్య చేసిన తర్వాత ఆమె సెల్ ఫోన్ తో పాటు ఆమె ఒంటి మీద ఉన్న వస్తువులను కూడా తీసుకువెళ్లిన ఘటనకు సంబంధించి ఆ పోలీసులు మాధురి సెల్ ఫోన్ ఆధారంగా అతనైతే సురేష్ నైతే అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తుంది. అలాగే మాధురి ఇద్దరు పిల్లలు పుష్పకుమారి, ఫ్రైజీ జెస్సీలను కూడా సురేష్ హత్య చేసినట్టుగా తెలుస్తుంది. అయితే పోలీసులు మరో కోణంలో కూడా దీన్ని దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే ఈ కేసుని రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, జిల్లా ఎస్పీ బిందు మాధవ్ కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ముఖ్యంగా ఏదైతే ఈ కేసు సంబంధించి ఒక సురేష్ ఈ కేసు ఈ హత్యలు చేశారా, లేదంటే అతనికి ఇంకా ఎంతమందినా సపోర్ట్ చేశారా అన్న కోణంలో కూడా పోలీసులు అయితే పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. తర్వాత ఏదైతే సమీపంలో ఉన్న సీసీ ఫుటేజ్ల ఆధారంగా కూడా మనం ఒక వీడియో కూడా చూసాం. 12 గంటల సమయంలో అయితే ఒక వ్యక్తి అయితే ఆ ప్రాంతంలో సంచరిస్తున్న వీడియోని కూడా చూసాము. ఆ వీడియోలో ఉన్న వ్యక్తి వీళ్ళు అదుపులో తీసుకున్న సురేష్ ఒకటా కాదన్నది కూడా త్వరలోనే మనకి దీనిపై కూడా క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. ఏది ఏమైనా సరే ఇటువంటి ఘటనలు అయితే చోటు చేసుకోవడం బాధాకరము. అయితే దీనికి సంబంధించి కేసును అయితే పోలీసులు కూడా చాలా చాకచక్యంగా అయితే పోలీసులు కూడా దీనిపై దర్యాప్తు చేశారు. క్రూజ్ టీమ్స్ దించారు. కొన్ని బృందాలను కూడా దీనిపై కూడా ఇన్వెస్టిగేషన్ కూడా దించారు. ప్రస్తుతము సామర్లకోట అలాగే జిల్లా ఎస్పీతో పాటు సామర్లకోట పోలీసులు కూడా ఈ కేసుపై అయితే గత 2 రోజులకైతే పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే చేశారు. రైట్, థ్యాంక్ యూ నందిని.